ఈరోజు మన సెమీకండక్టర్లో నాండ్ గేట్ యూస్ చేసుకుని AND గేట్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తున్న ట్రూత్ టేబుల్ ఏంటంటే AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్. అంటే 2 1s ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 1 అవుతుంది మనకి AND గేట్లో. సో NANDకి వచ్చేసరికి ఏంటి, ANDని ఇన్వర్ట్ చేస్తే NAND కదా, బట్ మనకి NAND గేట్ అనేది యూనివర్సల్ గేట్. అందుకని యూనివర్సల్ గేట్స్ని యూజ్ చేసుకుని అన్ని గేట్స్ని రియలైజ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మనము NAND యూజ్ చేసుకుని AND గేట్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు NAND ఫస్ట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి NAND గేట్ ఒకటి చూస్తే ఇక్కడ మనకి 2 1s ఉన్నప్పుడు 0 ఉండి మిగతా అప్పుడు 1 ఉంటుంది. అండ్ ఇక్కడ రివర్స్ కేస్ సింపుల్గా కాబట్టి నాట్ గేట్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఒక NAND గేట్ ఇలా నేను తీసుకుని A అండ్ B ఇస్తున్నప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఇది Y అనుకుంటే కదా, ఈ అవుట్పుట్ వస్తుంది. కానీ మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి, ఇది. సో సింపుల్గా మనం ఒక నాట్ గేట్ యాడ్ చేస్తే 1s 0s అవుతాయి, 0s 1s అయిపోతాయి. అప్పుడు మనకి AND గేట్ వస్తుంది. కానీ నాట్ గేట్ మనకి ఇక్కడ డైరెక్ట్ వాడలేము, ఎందుకంటే మనం NAND యూజ్ చేసుకుని వాడదాం అనుకున్నాం కాబట్టి నాట్ గేట్ని మనం ఆల్రెడీ చూసాం కదా. NAND యూజ్ చేసుకుని నాట్ ఎలా క్రియేట్ చేయాలో, ఎలాగా 2 ఇన్పుట్స్ని టై చేస్తే సరిపోతుంది, అదే NAND గేట్ ఇచ్చేస్తుంది. చూద్దామా, ఇక్కడే 2 1s ఉన్నప్పుడు 0 అయింది, 2 0s ఉన్నప్పుడు 1 అయింది. సో ఇదే కదా నాట్ గేట్. సో సింపుల్గా మనము ఇక్కడ ఇంకో NAND గేట్ని పెట్టేస్తే ఇలా 2 ఇన్పుట్స్ని టై చేసి మనకు కావాల్సిన AND గేట్ అవుట్పుట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇదే NAND యూజ్ చేసుకుని AND గేట్ క్రియేట్ చేయటం అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.